గతంలో MiG-21, MiG-23 ఫైటర్ జెట్పై లైట్గా పనిచేశాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగ్ జెట్ల వేగం శబ్ద వేగం కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. స్పీడ్ పెరిగే కొద్దీ మిగ్ వింగ్స్ వెనక్కి వెళ్తాయన్నారు. పాక్ కాల్పులు జరిపితే ప్రాంతాల్లో సుదీర్ఘకాలం పాటు పనిచేశారని మీడియా చిట్ చాట్లో చెప్పారు ఉత్తమ్. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతోందని ఫైర్ అయ్యారు. పహల్గాంలో ఉగ్రవాదుల చర్య అమానవీయమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హిందూ ముస్లింల మధ్య విభేదాలు పెంచడానికే ఈ దాడి జరిగిందని చెప్పారు. టీఆర్ఎఫ్ సంస్థకు పాకిస్తాన్ సపోర్ట్ చేసిందని ఆరోపించారు. ఇండియా తన భూభాగం నుంచే దాడులు చేస్తోందన్నారు. రాఫెల్ కూల్చామని పాక్ మాటలు అబద్ధమన్నారు. అసలు పాక్ భూభాగంలోకి రాఫెల్స్ వెళ్లలేదని చెప్పారు. యుద్ధంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఉందన్నారు ఉత్తమ్. పాక్ తాను తయారు చేసిన ఉగ్రవాదంతో ఇబ్బంది పడుతోందని చెప్పారు. నిన్న పాక్కు చెందిన 3 ఫైటర్ జెట్లను భారత సైన్యం కూల్చేసిందన్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ అమాయకులపై దాడి చేస్తోందని తనకున్న సోర్సును బట్టి చెప్తున్నానని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాకిస్తాన్తో యుద్ధం అనివార్యమైతే హైదరాబాద్ కూడా అలర్ట్గా ఉండాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. జవాన్లు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోరాడుతారని చెప్పారు. దేశానికి అవసరమైతే తాను యుద్ధంలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.